మైసూర్ బజ్జీని మరి తయారు చేసేసుకుందామా? నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వర్షం పడుతుంది చల్లగా. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కింద ఏమైనా తింటా ఉంటాం కదా! అలాగే నేను కూడా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ చేయడానికి ఈరోజు చిట్టి మైసూర్ బజ్జీలని వేయడానికి వచ్చేసానండి మీ ముందుకు. నేను ఆల్రెడీ మైసూర్ బజ్జీలు గోధుమ పిండితో వేశాను. ఇప్పుడు మైదా పిండితో వేసి చూపిస్తాను. అది ఎలాగో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. మైసూర్ బోండాలకు గాను 200 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు ఫ్రెష్ పెరుగు అన్నమాట. ఫ్రెష్ పెరుగే బాగుంటుంది టేస్టీగా. మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు మనం తీసుకున్న పెరుగుని ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఇలాగా బౌల్లో వేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని పెరుగులో మనం ఒక అర టేబుల్ స్పూన్ పైనే తినే సోడా వేసుకుందాం. సోడా వేసుకుంటే మరి కొంచెం ఉబ్బుతాయి కదండి, సోడా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని మనం చక్కగా ఇలాగ వేళ్లతో ఇలాగ కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటే కనుక మొత్తం అంతా పడుతుంది కదా పెరుగులో. ఇలా మైదా పిండిని 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, మనం ఇందులో వేసేసుకొని జాగ్రత్తగా ఇలా కలిపేసుకుందామండి. చక్కగా ఇలా కలుపుకున్నాక మనం వాటర్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకుందామండి. ఇలాగా మరీ ఎక్కువగా వాటర్గా కూడా కలుపుకోకూడదు. తగినన్ని వాటర్ వేసుకొని పిండిని మనం ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు పిండిని మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు ఇలా కలుపుకున్నాం. కలుపుకొని ఇలాగా 5 వేళ్లతో మనం జాగ్రత్తగా ఇలా అనుకుంటే ఎయిర్ ఫామ్ అవుతుంది. ఇలాగ అనుకుని మనం శుభ్రంగాను ఇప్పుడు ఏం చేయాలంటే పిండిని ఒక 3 నుంచి 4 గంటలు రెస్ట్ ఇచ్చేయాలండి. ఎందుకంటే ఇస్తే కనుక మంచిగా ఉబ్బి బజ్జీలు బాగా వస్తాయి, మైసూర్ బజ్జీలు. ఇప్పుడు దీన్ని 3 నుంచి 4 గంటలు జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుందాం. మనం 4 గంటల తర్వాత బజ్జీలు వేసుకుందాం. మూత పెట్టేసుకొని 4 గంటల తర్వాత మనం చూద్దాం. పిండి కలిపి పెట్టుకొని 4 గంటలు అయిందండి. అదిగో చూడండి ఎలా పిండి పైకి ఉబ్బిందో. ఇప్పుడు ఇలా పొంగింది కదా పిండి చక్కగాను. ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాం. అలాగే చిన్న ముక్కలు అల్లం ముక్కలు, అలాగే చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసుకుందాం. అలాగే కొబ్బరి తురుమండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మరి అన్నీ కలుపుకుందాం. మనం వేసుకున్నాం కదా అన్నీని ఇలా కలుపుకొని చక్కగాను మళ్ళీ ఈ 5 వేళ్లతోటే ఇలాగ మనం అనుకోవాలండి. ఇలాగ అనుకుంటే కనుక చెప్పాను కదా, ఇందులో గాలి ఫామ్ అయ్యి చక్కగా మనకి పొంగి వస్తాయి అన్నమాట. ఇలా బజ్జీలు ఇలా పొంగి వస్తాయి. ఇలాగ మనం ఒక 5 మినిట్స్ అన్నా ఇలాగ అనుకోవాలన్నమాట. ఇలా అనుకుందాం. మరి ఇలా ఎంతసేపు ఎక్కువసేపు మనం పిండిని నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. మనం స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. అందులోను ఆయిల్ హీట్ ఎక్కాక మన మైసూర్ బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు చేతికి మనం ఇలాగా తడి చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని, బౌల్లో మీకు కనిపిస్తుందా, బౌల్లో మనం ఇలాగా చేతికి తడి చేసుకొని కలుపుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి ముద్దని జాగ్రత్తగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు మనం బజ్జీల్ని ఇలా వేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న బజ్జీలు కాలితే బజ్జీలు, పెద్దవి కాలితే పెద్దవి, మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు ఇదిగో ఇలా వేసేసుకోవడమే. చక్కగాను చూసారా, చక్కగా మన బజ్జీలు ఇలా పైకి ఎలా లేసి వచ్చినాయో చక్కగా చూసారా, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇదిగో ఇలా మనం అనుకోవాలన్నమాట. అప్పుడు ఈవెన్గా ఉడుకుతాయి. చక్కగాను మంచి కలర్ వచ్చే వరకు వేయిందాం. ఇలాగ
ఇదిగో చూసారా మన మైసూర్ బోండా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా తీసేసుకున్నాం ప్లేట్లో. మొత్తం అన్నీ అలా రెడీ అయిపోయినాయి. మరిగో చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, టేస్టీ మైసూర్ బోండా రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేద్దాం. మరి మన టేస్టీ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. ఇదిగో మరి పల్లి చట్నీతో మరి తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా. వేడి మైసూర్ బోండా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతుంది కాబట్టి చల్లగా ఉంది. వేడిగా పల్లి చట్నీతో తిన్నట్టయితే కనుక సూపర్గా ఉంటుంది కదా. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, మరి నెమ్మదిగా కూర్చొని టేస్ట్ చేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.